ఇంకా ప్రధానంగా ఎన్నికలు గట్టిగా 10 రోజులు కూడా లేవు. మరి బలవంతుడుగా ఎదిగినటువంటి వరదరాజు రెడ్డి గారి శిష్యుడు రాచమల్లు గారిని ఈసారి ఎన్నికల్లో మీరు ఎదుర్కోగలరా? బలవంతుడు అంటే ఆర్థికంగా బలవంతుడు. అంతకు మించి మిగతా ప్రజాబలం అయితే మాకే ఉంది అనుకుంటాం. మేమే బలవంతులం అనుకుంటున్నాం. కాబట్టి ప్రజాబలం ముందు ఈ ఆర్థిక బలం పనిచేయదని అనుకుంటున్నాం. దైవబలం కూడా మాకు సహకరిస్తాయని అనుకుంటా ఉన్నాం. ప్రజలు తప్పకుండా మాకు అనుకూలంగా తీర్పునిస్తారు. అంటే ఆర్థికంగా తప్ప ప్రజాబలం లేదంటారా? తప్పకుండా ప్రతి రాజకీయ పార్టీకి ఎంతో కొంత బలం ఉంటుంది. బలాన్ని బేరీజు వేసుకునేప్పుడు మేము బలవంతులం ప్రజాబలంలో అనుకుంటా ఉన్నాం. మరి అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు కూడా మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. వీటిని ప్రజలు వినే పరిస్థితి ఏమైనా ఉందంటారా? ప్రజలు తప్పకుండా ఉంటారు. అవినీతి అనేది వ్యక్తిగత ఆరోపణ అనేది మేము ఇంతకుముందు ఒకసారి చెప్పినాం. ఇప్పుడు కూడా వ్యక్తిగత ఆరోపణలు చేయడానికి మాకు ఇష్టం లేదు. వ్యక్తిగతంగా పూర్తిగా దూషించడాలు, దూషభూషణలకైతే దూరంగానే ఉందాం అనుకుంటున్నాం. అయితే అవినీతి అనేటప్పటికీ తప్పకుండా ఆ వ్యక్తికి సంబంధించిన విషయాన్ని నువ్వు చేసినావు అని చెప్పక తప్పదు. ఈ విషయంలో ఇట్లా జరిగింది, ఫలానా దగ్గర వీళ్ళు తీసుకున్నారు అని చెప్పక తప్పదు. అట్లాంటప్పుడు చెప్పాల్సి వస్తుంది. అవి సర్వసాధారణం. చెప్పిన తర్వాత వాళ్ళు వ్యతిరేకంగా మీరు మాట్లాడంటే మీరు ఇంకో వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కూడా సర్వసాధారణం. అవి తప్పకుండా ప్రజలకు సంబంధించిన విషయమే కదా. ప్రజాధనాన్ని ఎట్లా కొడుతున్నారో, లేకపోతే ప్రజలకు సంబంధించినో, లేకపోతే సమాజంలో ఉండే వనరులను దోచుకుంటున్నారనో అన్నప్పుడు ప్రజలు వాళ్ళకు సంబంధించిన విషయాలు దోపిడీకి గురవుతుండాయా లేదనే విషయాలు తప్పకుండా పరీక్షగా చూస్తారు. సార్, మరి వరదరాజు రెడ్డి గారు 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి, అలాగే 10 ఏళ్ళు ఇన్ఛార్జిగా ఉండి కూడా ఏమీ చేయలేదన్నటువంటి విమర్శ ఉంది. మరి దీని గురించి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? మీరు అనేది అభివృద్ధి గురించి ఏమీ చేయలేదంటే నాన్నగారు ఊరుకున్నప్పుడు మొద్దాగా ఊరికి అది మాట్లాడుతాను, ఈయన సమాధానం చెప్పేవాడు కాదు. కానీ అభివృద్ధి అనేది యాక్చువల్గా మేము ఒకసారి పూర్తిగా వివరణ ఇచ్చిన 1994లో అంటే వరదరాజు రెడ్డి గారు రెండవసారి ఎమ్మెల్యే పూర్తి అయిన తర్వాత ఈనాడు పేపర్స్లో వరుసగా యాడ్స్ చేసినాం. మేము చేసిన అభివృద్ధి ఇది, ఈ అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి అని. ప్రతి కుగ్రామానికి మేము రోడ్లు వేయగలిగినాం. ఈ రోజుకి సబ్స్టేషన్ ఎలక్ట్రిసిటీ ఈ రోజుకి వరదారెడ్డి గారి హయాంలో ఇచ్చిన సబ్స్టేషన్సే తప్ప కొత్తగా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క సబ్స్టేషన్ లేదు. కేసీ కెనాల్, మైలవరం కెనాల్స్ మోడర్నైజ్ చేసినాం. రైతులకు ఈరోజు ప్రభుత్వం చేసిన ఒక్క కెనాల్స్ మీద కానీ ఇరిగేషన్ మీద కానీ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టింది లేదు. గృహ నిర్మాణంలో రాష్ట్రంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 1994 నాటికే ప్రొద్దుటూరులో హయ్యెస్ట్, అంటే అప్పటికి 294 కాన్స్టెన్సీలో ప్రొద్దుటూరుకు హయ్యెస్ట్ నంబర్స్ వచ్చినాయి అప్పుడు ఇండ్లు. ఇంతకంటే అభివృద్ధి తార్కాణం చెప్తారు. ఇంకా నెక్స్ట్ తర్వాత కాలంలో ఇప్పుడు చూస్తున్న వెటర్నరీ కాలేజ్ కానీ, ఇప్పుడు చూస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇప్పుడు వాళ్ళు చెప్పే అభివృద్ధి మైదుకూరు రోడ్డు వైడెన్ చేసినామని. అంతకుముందే వైడెన్ చేసి దాన్ని ఆ రోజు 94లో వరదరాజరెడ్డి గారు వైడెన్ చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినారు. ఇప్పుడు ఆ సెంట్రల్ లైటింగ్ మళ్ళీ తీసి డబ్బుల కోసం కొత్త లైటింగ్ ఏర్పాటు చేసి దీన్ని మేము అభివృద్ధి అని చూపిస్తున్నారు. మున్సిపాలిటీ సొమ్మును ఖర్చు పెట్టి ఇది అభివృద్ధి అని చూపిస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి ఏ నిధులు తీసుకురాలే. ఈరోజు అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ను మేము చేసినామంటున్నారు. ఇది యాక్చువల్గా వరదరాజరెడ్డి గారి హయాంలో 2014లో వెంకయ్య నాయుడు గారు కేంద్రంలో మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సహకారంతో, ఆయన సౌజన్యంతో చేసిన పథకం ఇది. మా అమృత్ స్కీమ్ కింద ప్రొద్దుటూరుకు మంచినీటి వసతి. ఇంకా ప్రొద్దుటూరుకు ఈ డ్రైనేజ్ కూడా, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వరదరాజరెడ్డి గారు తెచ్చినారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. అయితే అది సాంకేతిక కారణాల వల్ల విఫలమైంది. కుందుపెన్న ప్రొద్దుటూరుకి శాశ్వతమైన తాగునీటి దీన్ని పరిష్కారం తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేసినారు. కొన్ని కోర్టు కేసుల వల్ల లేదా రాజకీయ ప్రమేయంతో కూడిన కోర్టు కేసుల వల్ల అది మధ్యలో ఆగిపోయింది. కాబట్టి అభివృద్ధి అనేది ప్రతిదీ, అంటే మీరు ప్రొద్దుటూరులో చూసే ప్రతి అంశంలో వరదరాజరెడ్డి ఉన్నాడు. వరదరాజరెడ్డి లేకుండా ప్రొద్దుటూరు అభివృద్ధిని రెండు వేరువేరుగా చూసే అవకాశమే లేదు.